అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జంధ్యాల శాస్త్రి గురూజీ గారు మనతో ఉన్నారు. 2023 సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, జనవరి మాసంలో వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం గురూజీతో మాట్లాడి తెలుసుకుందాం. గురూజీ నమస్తే. గ్రహం మూలం సర్వం జగత్, గ్రహదేవాయ నమః. సర్వజ్ఞులైనటువంటి భక్తకోటికి ప్రథంగా రాసుల గురించి నేను ఏ రాశికారసి వివరించే ముందు మీకు ప్రథంగా కూడాను 2 మాటలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సర్వభక్తకోటి కూడాను ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా నీవు చెయ్యింది నీకు ఏదీ రాదు, నీవు చేస్తే రాకుండా పోయేది అంటూ ఉండదు. ఇది ప్రథమ నినాదంగా పెట్టుకోండి. ఎప్పుడు కూడాను నిరుత్సవుడవాకండి, నిరాశ చెందవాకండి, నిస్సులకు లోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని వెన్నాడవాకండి, నెగటివ్గా ఆలోచించవాకండి, జీవితాన్ని గురించి నెగటివ్గా ఆలోచించవాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం మందైనటువంటి ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్గా మనం మైండ్ సెట్ని పెట్టుకోగలిగితే విజయం వస్తుంది. ఆ విజయం సాధించాలంటే ఉన్నతమైనటువంటి మూఢనమ్మకాల జోలికి పోకుండా ఉన్నతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో గురుముఖంగా మనకున్న జాతక రీత్యా ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పుడు రాసులు చెప్తున్నాం, దాని పరిహారాలు చెప్తాను, వీటన్నీ పాటిస్తూ ఇంకా లోతుగా విషయాలు తెలుసుకొని దాని సమృద్ధిగా గనక ఎవరైతే దాని పరిష్కారాలు చేసుకుంటారో వారికి సంపూర్ణ స్థితి కలుగుతుందని నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట. దీన్ని ప్రయత్నించండి, ప్రయత్నం సాధించండి. సర్వభక్త కోటికి కూడాను ఈ ఒక మాట ఉంచుకోండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది తప్ప ఎవరి చేతిలో ఉండదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారనే మాట మర్చిపోండి. మీ జీవితాన్ని మీరు సర్దిద్దుకోండి. యోగం మీ చేతిలో ఉంటుంది, అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది. అంటే మనం చేసే పని మీ చేతిలోనే ఉంటుంది, దాన్ని చెడగొట్టుకునేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఆ అవయోగా నుంచి యోగంగా ఎలా మార్చుకోవాలి అనేదే జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే ఒక వెలుగు. ఆ వెలుగుతో మీరు ఆ కాంతివంతమైన తేజోవంతంలో మీ యొక్క జీవితాన్ని సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు పొందాలనే ఆకాంక్షతో మా యొక్క వివరణగా వారు అడిగినట్టుగా ఆ రాశిని గురించి, ఆ రాశికి ఉన్నట్టు గ్రహస్థితిని గురించి, దానికి ఉన్నటువంటి పరిహారాన్ని మీకు అందించడానికి నేను సముఖంగా ఉన్నాను. కాబట్టి దీన్ని మీరు అన్వయం చేసుకొని విశ్వాసంతో ప్రయత్నించి విజయం సాధిస్తారని నా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తూ, ఎప్పుడైనా దీవెన చేసేటప్పుడు మీకు సుఖంగా ఉండుగాక అని నేను అన్నం. ఎందుకన్నానంటే సుఖంగా ఉండాలంటే నువ్వు చేస్తేనే సుఖంగా ఉంటావు, నేనంటే సుఖంగా ఉండవు. కాబట్టి నువ్వు చేయాలంటే నీ విషయం తెలుసుకున్నానికి ప్రయత్నిస్తామని విశ్వసిస్తూ, నా విశ్వాసం మీ విశ్వాసంతో కలిసి విజయం సాధిద్దాం. శుభం. గురుగారు, ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి అంశానికి వస్తే ఈ 2023 సంవత్సరంలో వారికి ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్యం అవమానాలు కానీ ఏ విధంగా ఉన్నాయి వివరించండి. ఒక తర్వాత మనం ఈ సంవత్సరాంతం వృషభ రాశి వారిని ఒకసారి చూసినప్పుడు వారికి 13 ఆదాయం, 7 ఖర్చు, రాజపూజ్యతం 4, అవమానం 1గా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఇది సంవత్సరం జరుగుతుంది. సంవత్సరాంతాన్ని గురించి నేను మళ్ళీ మీతో మాట్లాడాలంటే చక్కగా కూడా కొత్త సంవత్సరం నూతన ఉగాది సంవత్సరం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఈ మాసంలో, ఈ కొత్త నూతన సంవత్సరంలో జనవరి మాసంలో ఈ వృషభ రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసి దానికి పరిహారం ఇద్దాం. వృషభ రాశి అని అంటేనే కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదం కలిస్తే వృషభ రాశి అంటారు. ఈ రాశికి అధిపతి శుక్ర భగవాను, శుక్రుడు. అయితే ఇక్కడ రాశిలోనే ఉన్నాడు కుజభగవానుడు. రాశి వ్యయాధిపతి అయిన కుజుడు ఉండటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో వివాహ ప్రక్రియలు ప్రారంభించినా కూడా ఫలితం రావడం కష్టంగా ఉంటుంది. అలాగే దాంపత్య జీవితంలో అన్యోన్యంగా కలిసి ఉండేటువంటి వాళ్ళు కూడా మాట దగ్గర కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ప్రముఖులందరికీ కూడాను ఈ సమయం అంతా వారికి శుభతరంగా ఉండడానికి అవకాశం అనుకూలంగా లేదు. తర్వాత అనవసరమైన వివాదాలు, ప్రయాణాలందు కూడా చిన్న స్వల్ప గాయాలు అవడానికి కూడాను ఇది ఒక అవకాశం కల్పిస్తుంది. కాబట్టి దీన్ని అధిగమించాలి. ఏదైనా కూడాను అదే జరుగుతుందని ఎవరు కంగారు పడబడలే, దాన్ని అధిగమించడానికి నేను పరిహారం ఇస్తాను. కుజుడు యొక్క ఆగమనం. అలాగే రాశికి వ్యయస్థానంలో రాహు ఉన్నాడు, షష్ఠమ స్థానంలో కేతు ఉన్నాడు. దానివల్ల బంధుమిత్రులతోటి చాలా
నవ్వుతూ వాళ్ళు చెప్పింది విని సంతోషంగానే ఉన్నట్టుగా మీరు ప్రయత్నించాలి. లేకపోతే వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని కొంచెం అరికట్టుకోవాల్సిన అవసరం. అయితే ఈ రాశికి ప్రధానంగా లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ధనం నిలబెట్టుకునేదానికి, అలాగే కీర్తి ప్రతిష్టలు ఇమిడింపజేసుకునేదానికి, ఒక అధికార హోదా కలిగేదానికి కూడాను అద్భుతమైనటువంటి గురువు అనుగ్రహం ఉంది. అయితే వృషభ రాశికి అష్టమ స్థానంలో రవి బుధులు ఉండటం అనేది ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో, పోటీ ఎగ్జామ్స్లో, వ్యాపార వ్యవహారాల్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు వస్తాయి. కాస్త దాన్ని అధిగమించాల్సిన అవసరం. అలాగే నవభాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, రాశి అధిపతి శని భగవానుడు, శని శుక్రుడు ఇద్దరు మిత్రులు కనుక వాళ్ళ వల్ల సంపూర్ణమైన యోగం సాధించుకునేదానికి అవన్నీ కూడా శుక్రుడు శని భగవానుడు వల్ల సినీ రంగం, కళారంగం, కాస్మెటిక్ రంగం, అలాగే కూడా గృహాలంకార రంగాలు ఇలాంటివి కూడా విజృంభించే అవకాశాలు వస్తాయి. ఇలా ఉంది కనుక ఇప్పుడు ముఖ్యంగా మనం ఏ గ్రహదేవతల అనుగ్రహం మీద శుభం చేసుకోవాలని తెలుసుకోవాలి. కుజ భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడితో చేసుకుంటూ రవి బుధుడు వీళ్ళు ప్రసన్నం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అని అంటే ఉదయం లేస్తే నేను చెప్పిన నక్షత్రాలు, నేను చెప్పిన రాశి కలిగినటువంటి సర్వభక్త కూడా ఉదయం లేసి స్నానం చేసి సూర్యభగవానికి నమస్కారం చేసుకొని, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, తల్లిదండ్రులని, అత్తమామని, గురువుకి నమస్కారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని చక్కగా ఓం లం శ్రీం నమః, ఓం లం శ్రీం నమః, ఓం లం శ్రీం నమః అని ఏకాగ్రతగా వారు కనుక పాటించినట్టయితే సర్వం వారికి వారే శుభం చేసుకునే అవకాశాన్ని కల్పించుకుంటారని, ఇప్పుడు చెప్పిన ఈ రాశి వారికి చెప్పిన పరిహారాన్ని మనసా వాచ కర్మణ ఏకాగ్రతగా పాటించండి. నేను చెప్పినటువంటి పరిహారము సూర్య భగవాను ముందు నుంచోనే చేయమని చెప్పాను. దీనికి కొత్త నియమ నిబంధనలు అంటూ ఏముండవు. మీరు తీసుకునే ఆహారాన్ని యథావిధిగా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలానే ఉండండి. కానీ ఒకటే, ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవాను ముందు నుంచి ప్రేయర్ అంటారు, దాన్నే ధ్యానం అంటారు. 2 నిమిషాలు 5 నిమిషాల దగ్గర మీ మనస్సు, మీ బుద్ధి, జ్ఞానం ఆ మంత్రం మీద ఎంతసేపు నిలబడుతుందో అంతసేపు చేసుకొని నమస్కారం చేసుకొని పోనండి. మీ జీవిత ఆశయాల్ని కొంత చిగురింపజేసుకునేదానికి ఇది చక్కని అవకాశాన్ని మీకు మీరు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చాను కనుక దీన్ని మీరు తప్పగా కూడాను విశ్వాసంతో పాటించి విజయం సాధిస్తారనే విశ్వాసంతో నేను చెప్పడం జరిగింది. అలానే ఇందాక మన వారు చెప్పినట్టు ప్రకారంగా ఇంకా లోతైన విషయాలు, వివాహ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, విద్యా విషయంలో దోషం ఎందుకు వస్తుంది, ఉద్యోగ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, సంతాన విషయంలో దోషం ఎందుకు వస్తుంది, మనం చేసే వ్యాపార వ్యవహారాల్లో ఎందుకు దోషాలు వస్తాయి, ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా లాసు రావడానికి కారణాలు ఎలా ఉంటాయి, ఇంకా మనం చేసేటువంటి విదేశీయానాలు వీటన్నిటిలో ఎందుకు ఆగుతుంది, ఎందుకు ఇబ్బంది పడుతుందని తెలుసుకోవాలని ఆకాంక్ష గనక మీకు ఉంటే, మనసా వాచ కర్మన నా మీద విశ్వాసం మీకు కలిగితే చక్కగా కింద వస్తున్నటువంటి స్లోలో అవుతున్న నెంబర్ల వారిని సంప్రదించి డైరెక్ట్గా మాట్లాడచ్చు. రాలేనటువంటి వారు కాల్ అపాయింట్మెంట్ అంటారు. మీరు మీ ఇంట్లోనే ఉండొచ్చు. మీరు శుభ్రంగా సంవత్సరం నెల రోజు సమయం ఉంటే లేదా పేరు పంపిస్తే నేను స్వయంగా రాసి ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, ఏ తప్పు ఉంది, దానికి ఏం పరిహారం చేయాలి, దానికి ఏ మంత్రం పంపించాలి సవివరంగా మీకు తెలియజేసి మళ్ళీ ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు వాట్సాప్లో పెట్టి మంత్రాన్ని కూడా వాట్సాప్లో పెట్టి ఇది అయిన తర్వాత 40 రోజుల మళ్ళీ ఉచితంగా నాతో మాట్లాడేదానికి కూడా అవకాశం నేను కల్పిస్తాను. ఎందువల్లంటే నా యొక్క భక్త కోటికి ఒక శుభం జరగాలంటే ఏదో వాళ్ళు ఒక తర పారితోషికం ఇవ్వంగానే నేను చెప్పేసి నీకు నాకు సంబంధం లేదని మీ జీవితాన్ని చక్కదిద్దేంత వరకు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీరు కలుస్తూ మాట్లాడుతుంటే నేను మీకు అన్ని వివరాలు చెప్పడానికి సిద్ధంగానే ఉంటాను. కాబట్టి దీన్ని వివరంగా తెలుసుకొని మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఆ విశ్వాసంతోనే మీరు విజయం సాధిస్తారు. మళ్ళా చెప్తున్నాను, మీరు చెయ్యింది ఏది రాదు, మీరు చేస్తే రాకుండా ఉండపోయేది ఏముండదు. తెలుసుకోండి, మెసులుకోండి, విజయాన్ని సాధించండి. భక్తులందరికీ కూడా శుభం. నమస్కారం. జంధ్యాల గురూజీ శాస్త్రి గారు మనకి ఎంత క్లియర్గా వివరించారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి పరిహారాలను, జాతకంలో ఉన్నటువంటి పరిహారాలను మీరంతా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా లోతుగా దీనికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం గురూజీతో నేరుగా మాట్లాడాలనుకున్నా కానీ మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని నేరుగా కూడా కలవచ్చు.